ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శ్రీవారి సేవకోట రిలీజ్ డేట్ అనేది టీటీడీ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగిందండి. ఎదురు చూస్తూ ఉన్నాం నవంబర్ నెలకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారని. సాధారణంగా ఈ తేదీలు మనకు ప్రతి నెల కూడా 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపు ఇవి రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో, ఈ నెల మనకు అంటే సెప్టెంబర్ నెలలో ఉన్నాం గదా! ఈ సెప్టెంబర్ నెలలో మనకు నవంబర్ నెలకు సంబంధించిన కోట అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే 2 నెలల ముందుగా ఈ కోట అనేది రిలీజ్ చేస్తున్నారు. సో, నవంబర్ నెల కోట సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ కోటను రిలీజ్ చేస్తున్నారండి. ఇందులోనే మనకు శ్రీవారి సేవతో పాటు శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, అదేవిధంగా సీనియర్ సూపర్వైజర్ సేవ ఇవన్నీ కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు వీటికి సంబంధించిన కోటను రిలీజ్ చేయబోతున్నారండి. గుర్తుపెట్టుకోండి, మనకు డిసెంబర్ నెలలో మనకు వైకుంఠ ఏకాదశి సంబంధించిన కోట కూడా రిలీజ్ చేయబోతున్నారనమాట. అంటే డిసెంబర్ నెలలో మనకు వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి ఆ కోటను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటన్నది టీటీడీ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు నవంబర్ నెల కనుక మీరు బుక్ చేసుకుంటే వైకుంఠ ఏకాదశికి మీకు అవకాశం ఉండకపోవచ్చండి. మనకు వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన రావడం జరిగింది. మనకు తిరుమలలో 11 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం అనేది ఇస్తారనమాట. అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ సేవ అనేది ఉంటుంది మనకు. వాటికి సంబంధించిన కోట అనేది రిలీజ్ చేస్తారండి. వాటికి సంబంధించిన 10 రోజులు కోట మనకు రిలీజ్ చేయబోతున్నారు. సో, గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి సంబంధించిన కోట మీరు బుక్ చేసుకుందాం అనుకుంటే మీ టీంలో 50 సంవత్సరాల లోపు ఉన్న వారిని డిలీట్ చేసుకుని మిగిలిన వాళ్ళని ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక శ్రీవారి సేవకు సంబంధించి బుకింగ్ మీరు చాలాసార్లు ప్రయత్నించి ఉండవచ్చు. బుక్ అవుతలేదని అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వెబ్‌సైట్‌లో చేసిన మార్పులేంటంటే, మనకు ఇంతకుముందు డేటా ప్రతిసారి ఫిల్ చేసుకోవాల్సొచ్చేది. కాకపోతే ఇప్పుడేంటంటే, ఆల్రెడీ ఫిల్ అయిన డేటాను అంటే నేను టీమ్ లీడర్‌గా ఉండి, నా టీమ్‌లో కొంతమంది మెంబర్స్ ఉండి, నేను లాస్ట్ మంత్ ట్రై చేసుండి, అప్పుడు బుక్ కాకపోతే ఈ నెల మరలా నేను ఎంటర్ చేసేటప్పుడు ఆహ్, నా నేను లాగిన్ అవుతాను గదండీ! నెక్స్ట్ నా మెంబర్స్ నేను రిజిస్టర్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయండి. సో, ఒక్క ఫోటో మాత్రం మనం అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే నెట్ సెంటర్ వాళ్ళు ఉన్నారో, లేదంటే ఇంకా ఇండివిడ్యువల్‌గా బుక్ చేసుకుందామని, లేదా మాకు ల్యాప్‌టాప్ ఉంది మేము చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరందరూ వాళ్ళ వివరాలు ఆటోమేటిక్‌గా నోట్‌ప్యాడ్‌లో రెడీ చేసి పెట్టుకోండి. ఫోటోస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫోటో సైజ్ అనేది 1 ఎంబీ లోపు ఉండాలి. మీకు కనుక ఫోటో సైజ్‌ని తగ్గించడం రాకపోతే మంచి టెక్నిక్ ఏంటంటే, వీటికి సంబంధించి ఆ ఫోటో ఉంటుంది గదా! మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఏమి వెతుక్కోకండి. అయి అవసరం లేదు. డైరెక్ట్‌గా మనిషికే ఫోటో తీయండి. ఆ ఫోటోను వాట్సాప్‌లో వేరే మెంబర్‌కి పంపించండి. సో, మీ దాంట్లో డిలీట్ చేసుకోండి. వాళ్ళ దాంట్లో నుంచి డౌన్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళని మీకు పంపించమని చెప్పండి. ఈ సైజ్ ఆటోమేటిక్‌గా 1 ఎంబీ లోపు వచ్చేస్తదండి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఫోటో అనేది ఈజీగా అప్‌లోడ్ అవుతుంది. సో, ఫోటోస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, శ్రీవారి సేవ గానీ, మిగిలిన సేవలు గానీ బుకింగ్ అంతా ఒకటే ప్రాసెస్ అండి. మనం టీటీడీ వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతాము. శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకు ఫస్ట్‌నే టీమ్ లీడర్ డీటెయిల్స్ ఇస్తాము మనం. ఆ తర్వాత మెంబర్స్ యాడింగ్‌లో నంబర్ ఆఫ్ మెంబర్స్ అని ఉంటుందక్కడ. సో, యాడ్ కొడితే ఫస్ట్ మెంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. సేవ్ చేసుకుంటాము. సెకండ్ మళ్ళా యాడ్ మెంబర్ అని వస్తుంది. సెకండ్ మెంబర్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాము. సో, అలా వరుసగా మనం ఈ 10 మంది వివరాలు యాడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొడితే ఆటోమేటిక్‌గా మనది సేవ అనేది బుక్ అవుతుందనమాట. ఓకేనండి. ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అన్ని ఆప్షన్స్ ఫిల్ చేస్తా కూర్చోకండి. మీకు టైం అయిపోతుంది. ఏదైతే స్టార్ మార్క్ పెట్టుందో అది మాత్రమే ఫిల్ చేయండి. మిగిలినవి అవసరం లేదు. రెండవది, మనకు టీటీడీ నియర్ బై టీటీడీ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సో, అక్కడ మీకు ఏది దగ్గరైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ మండలంలోనే ఉండాలని రూల్ ఏమి లేదు. లేదా మీ జిల్లాలోనే ఉండాలని రూల్ ఏమి లేదు. మీకు ఏది దగ్గరో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో, మీ ఏరియాలో లేదు అనేసి మీరు
దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకేనండి. ఇక ఏజ్ లిమిట్లు వచ్చేసి మనకు శ్రీవారి సేవకు వచ్చేసి 18 నుంచి 60 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారండి. మీరు సింగిల్‌గానే బుక్ చేసుకోవచ్చు. లేదా గ్రూప్‌గా 10 మంది కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందులో 10 మందిలో ఆడ, మగ అందరూ కలిసి ఉండొచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. ప్రత్యేకించి మీ టీమ్ అంతా మగవాళ్ళు ఉండుంటే 10 మంది మగవాళ్ళే ఉండుంటే మీకోసం ప్రత్యేకించి టీటీడీ వాళ్ళు మెయిల్ క్వాటా అనేది ఒకటి రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో, మీరు సింగిల్‌గా బుక్ చేసుకున్నారంటే అక్కడ మెయిల్ సింగిల్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి బుక్ చేసుకోండి. చాలా త్వరగా బుక్ అవుతుంది. లేదా మెయిల్ గ్రూప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి బుక్ చేసుకోండి. అది కూడా చాలా త్వరగా బుక్ అవుతుంది. ఇబ్బంది లేదు. మీరు మొబైల్‌లో చేసుకున్నా సరే అవి బుక్ అవుతాయండి. అలా కాకుండా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ మిక్స్ అయ్యి ఉన్నది ఉంటుంది. ఇదే కొద్ది కష్టం. లేదా ఆడవాళ్ళందరూ ఉంటే ఏం చేయాలంటే గనక మీరు మెయిల్ అండ్ బోత్ అని ఉంది కదా! ఇదే ఆప్షన్‌లో మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఆడవాళ్ళు ఎవరైనా సింగిల్‌గా వెళ్ళే వాళ్ళుంటే మీరు అస్సలు భయపడకండి. చక్కగా బుక్ చేసుకోండి. అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. మీకు తోడుగా ఉంటారు. అక్కడ అన్నీ చెప్తారు. ఇబ్బంది ఏమి ఉండదు. సింగిల్‌గా వెళ్ళే వాళ్ళే కొంచెం ప్రశాంతంగా సేవ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో, అందరూ గూడా మిగిలిన వాళ్ళందరూ రావాలి, చెయ్యాలి, ఇందులో గొడవలు ఇవన్నీ ఏమీ లేకుండా సింగిల్‌గా ఉండేవాళ్ళు ఏక్ నిరంజన్ అనుకుంటా చక్కగా సేవ చేసుకోవచ్చనమాట. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి మీరు తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే కింద 3 రోజులు, కొండపైన 4 రోజులు మొత్తం 7 రోజులు సేవ ఉంటుంది. తిరుమల బుక్ చేసుకుంటే 7 రోజులు కొండపైనే ఉంటుందనమాట. మరొకటి మీరు సింగిల్‌గా బుక్ చేసుకున్నా, గ్రూప్‌గా బుక్ చేసుకున్నా, కొండ కింద బుక్ చేసుకున్నా, కొండపైన బుక్ చేసుకున్నా, స్వామివారి టెంపుల్‌లో డ్యూటీ, ఈ టెంపుల్ డ్యూటీ అనేది లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట అండి. ప్రతిరోజు సాయంత్రం 7:30, 8 ఆ ప్రాంతంలో మనకు డిప్పి వేసి అక్కడ నోటీస్ బోర్డ్ ఉంటుంది. నోటీస్ బోర్డ్‌లో అంటిస్తారు. మీ లక్ బావుంటే 2 సార్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో, మీరు రోజు నేమ్స్ అని చెక్ చేసుకోండి. మీ మొబైల్ కూడా మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రావడం లేదు, లేదంటే కొండపైన సిగ్నల్ లేదు, లేదా నా మొబైలు వేరే వాళ్ళ దగ్గర ఉంది, ఆ నంబర్ వేరు, ఇలా ఉంటే గనక మీకు డైరెక్ట్‌గా అక్కడ నేమ్ కూడా రాస్తారక్కడ. సో, ఆ నేమ్స్ మీరు చెక్ చేసుకోండి. అక్కడ టెంపుల్ డ్యూటీ అనేది 4 అవర్స్, 4 అవర్స్ అలా మనకు బ్యాచ్‌లుంటాయి. మీకు ఏ బ్యాచ్ ఉందో చూసుకోండి. ఆ బ్యాచ్ టైంలో మీకు డ్యూటీ ఉంటే, లైక్ మీకు మధ్యాహ్నం డ్యూటీ వచ్చిందనుకోండి, మార్నింగ్ మీరు సేవకు వెళ్ళి అంటే బయట ఎక్కడో ఇక్కడ యానదానం చేస్తాననుకోండి, 12 గంటల వరకు సేవ చేసుకొని 2 గంటలకు మీరు టెంపుల్ డ్యూటీ అనేది చేసుకోవచ్చనమాట అండి. ఓకేనండి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మగవాళ్ళు పంచ, షర్టు, కండువా ఈ తప్పకుండా వేసుకోండి టెంపుల్ డ్యూటీ టైంలో. బయట టైంలో మీరు ప్యాంట్లేసుకునే ఇబ్బందేమి లేదు. ఒక్కొక్కసారి ప్యాంట్లేసుకొని అలౌ చేస్తారు. అంతే తప్ప లుంగీలు గానీ, షార్ట్‌లు గానీ వీటితో లేదా వేరే కలర్స్ గానీ ఉపయోగించుకోకండి. సో, టెంపుల్ డ్యూటీకి మీకు ప్యాంట్ కూడా అలౌ చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ వేసుకొని వెళ్ళాను. ఇబ్బందేమీ లేదు. అదేవిధంగా మీకు పంచె కట్టుకుంటే ఇంకా ఉత్తమం. ఓకేనండి. ఆడవాళ్ళు మీరు కొంతమంది మనకి పంజాబీ డ్రెస్‌లని ఏమంటారు? ఆహ్, ఆ పేరు తెలియడం లేదు నాకు. ఈ పంజాబీ డ్రెస్ ఉంది గదండీ! ఇంతకుముందు పంజాబీ డ్రెస్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏదో పిలుస్తున్నారు. సో, పంజాబీ డ్రెస్ ఉన్న అలౌ చేస్తారండి. అదేవిధంగా శారీ కట్టుకున్న ఇబ్బంది ఏమీ లేదు. సో, మీరు ఆ రెండే, ఇంకా వేరేవి మీరు ప్రయత్నించకండి. ఆహ్, యూనిఫార్మ్ అనేది మనమే తీసుకొని వెళ్ళాలి. మాక్సిమం కనీసంలో కనీసం 2 జతలు మీరు తీసుకొని వెళ్ళండి. అక్కడ ఉతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. పైన టెర్రస్ పైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సో, 2 జతలు మీరు పెట్టుకొని వెళ్ళండి. దుప్పట కానీ, లేదంటే గనుక వేరే ఏదన్నా బెడ్‌షీట్ కానీ మీరు తీసుకొని వెళ్ళవచ్చు. లేదా అక్కడే మనకు వాళ్ళిస్తారు. సో, వాళ్ళు ఇచ్చినవి బావుంటాయి. లేదంటే మీ ఇంటికాడ పట్టుకెళ్తుంటే చక్కగా మీరు ఇంటికి తీసుకెళ్ళి పట్టుకొని వెళ్ళవచ్చు. వాళ్ళు ప్రత్యేకించి లాకర్ ఇస్తారు. ఒక బెడ్ ఇస్తారు. మీ లాకర్ మీదే, ఒక బెడ్ మీదే. సో, ఎవరన్నా ల్యాప్‌టాప్‌లు పట్టుకొని వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళు ఇది మీ ఓన్ రిస్క్ అండి. కానీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలామంది ల్యాప్‌టాప్‌లు తెచ్చుకొని అక్కడే వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో, మీరు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 7 రోజులు మనకు అకామిడేషన్ వాళ్ళు ఇస్తారండి. భోజనాలు వచ్చేసి వెంగమాంబ అన్నదానంలో ఉంటాయి. సో, మీరు అక్కడే భోజనం చేయవలసి ఉంటుంది. 7 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మనకు పూర్తి అయిపోయిన తర్వాత మనకు స్వామివారి దర్శనం ఇస్తారు. ప్రస్తుతానికి వీఐపీ బ్రేక్ దర్శనం అని అంటా ఉన్నారు గానీ, అది ఇంకా అమల్లోకి రాలేదండి. సో, టైమింగ్ చెప్పింది కూడా వీళ్ళకి మరింత ఆహ్, అందమైన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో మాట్లాడారాయన. అంతే తప్ప వీఐపీ బ్రేక్ అని అదని ఏమీ ప్రస్తావించలేదు. సో, మనకి ఇంకా అది కూడా బోర్డ్ మీటింగ్‌లో ఒకవేళ జరిగినప్పుడు అక్కడ ప్రస్తావనకొచ్చి ఈ శ్రీవారి సేవకులకు నిజంగా వీఐపీ బ్రేక్ కల్పిద్దాం అనుకుంటే గనక అప్పుడు వాళ్ళు ఒక తీర్మానం చేసి అప్పుడు మనకు
ఫైనలైజ్ అయ్యి రావాలి తప్ప ప్రస్తుతానికైతే మాత్రం మామూలు దర్శనమే ఉంటుంది. మనకి ఏటీసీ సర్కిల్ నుంచి 300 రూపాయల లైన్లో పంపిస్తూ ఉన్నారండి. ఇంతకుముందు సుబ్ద నుంచి పంపించేవాళ్ళు. అవకాశం ఉంటే సుబ్ద నుంచి మనకు దర్శనం ఇస్తారు, లేదంటే ఏటీసీ సర్కిల్ నుంచి మనకు ఈ దర్శనం అనేది ఇస్తారండి. సో జై విజయాల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది. సో మీకు మొదటిగా దర్శనం లాంటి అట్ట ప్రస్తుతానికి ఏమీ లేవండి. త్వరలో రావాలని కోరుకుందాం శ్రీవారి సేవకులందరం కూడా. సో ఇంకా మనకి 30 తారీఖు వరకు టైం ఉంది కాబట్టి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి మాట్లాడండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.